హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియోలో మనం హోంవర్ల బ్రీడింగ్ గురించి హోంవర్ పీజన్స్ బ్రీడింగ్ కొత్తగా తెచ్చిన వాళ్ళు ఎలా చేయాలనేది చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం బ్రీడింగ్ చేయాలంటే ముందుగా కావాల్సింది ఒక కేజ్ అనమాట. నా దగ్గర అయితే 2 యాపిల్ బాక్స్ జాయిన్ చేసిన నేను. కేజు చూడొచ్చు మీరు ఎలా ఉందో. చాలా పెద్దగా ఉండాలన్నమాట కేజు. మరీ చిన్నగా ఉంటే అవి ఇరికి ఉండి బ్రీడింగ్ చేయడానికి ఇష్టపడవు అనమాట. గూడు వాటికి ఎంత విశ్రాంతిగా ఉంటే అంత మంచిదన్నమాట. చూడొచ్చు అందులోనే నా కేజీలోనే అందులోనే క్రాసింగ్ అందులోనే ఎగ్స్ పెట్టేలా ఉండాలి. అలాంటి కేజీ అయితేనే మీరు అలాంటి కేజీలోనే అయితేనే పెట్టండి పీజన్స్ని హోంవర్లని. ఇంకో నేను ఇలా డోర్ కూడా సెట్ చేసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి, డోర్ సెట్ చేసుకున్నాను, అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇట్లా యాపిల్ బాక్స్ ఉన్నాయి. కేజ్ అనేది అయితే పెద్దగా ఉండాలి ఫ్రెండ్స్. కేజీ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది అనమాట. అవి ఫ్రీగా ఫీల్ అవ్వాలి. హోంవర్స్ మన సాదా పవర్ అలాగా కాదు. అవి ఎంత ఫ్రీగా అంటే ఎంత ఫ్రీ అంటే వాళ్ళ ఓనర్ ఇంటికాడ గూడు కంటే మన గూడే ఈ గూడే మంచిగా ఉంది అనేటట్టు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ చేస్తేనే మీ దగ్గర ఉండటానికి బ్రీడింగ్ చేయడానికి ఇష్టపడతాయి అన్నమాట. చూడండి, పావనం పిల్లగలను నేను రాగానే అసలు నన్ను చూడంగానే అది ఉరికొచ్చేస్తుంది. ఇప్పుడు ఆ కేజీని అయితే నేను ఇప్పుడు వీటి పైన పెడతాను. చూడండి, అక్కడైతే సెట్ చేసుకున్నాను అనమాట. అక్కడ సెట్ చేసుకున్నాను. లాస్ట్కి అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, గూడు అయితే ఎంత పెద్దగా ఉందో. ఫ్రీగా ఉంటుంది అనమాట హోంవర్స్కి. ఇలా డోర్ అనమాట. అందులోనే ఫుడ్ వాటర్ అందులోనే ఇవ్వాలి ఫ్రెండ్స్. మంచి ఫుడ్ ఇవ్వాలి. హోంవర్లకి ఎప్పుడైనా మంచి ఫుడ్ ఇస్తేనే మనకి పిల్లలు కానీ హెల్తీగా వస్తాయి అన్నమాట. చూడండి, హోంవర్లు మనం తెచ్చుకున్న హోంవర్లు చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, ఇది మేల్ అనమాట. ఫ్రెండ్స్, మేలు మేల్ చక్కెర చూడండి. ఆ మేల్ని అందులో వేస్తాను చూడండి. ఇది ఫీమేల్ ఫ్రెండ్స్, సబ్జీ ఫీమేల్. మేల్ చక్కెర అనమాట. చూడండి, రెడ్ ఐస్, 2 కూడా రెడ్ ఐస్ అనమాట. చూడొచ్చు ఎంత ఫ్రీగా ఉందో. కేజీ అయితే ఫ్రీగా ఉందన్నమాట. అందులోనే క్రాసింగ్ అయితే అంతలోనే బ్రీడింగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది నేను వాటర్ బాటిల్ కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే అది వాటర్ కోసం ఫ్రెండ్స్. వాటర్ అందులో పోస్తే ఇక అందులోనే తాగిద్ది అనమాట. చూడండి, వీడియో అయితే కొంచెం హనీజీగా ఉంటుంది, ఏం ఫీల్ కావద్దు. నేను ఒక్కనే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. మనం డోర్ తీసి అందులో వాటర్ పోసి డోర్ వేసి అయ్యి తాగుతాయి ఫ్రెండ్స్. చూడండి, నేను వాడే ఫుడ్ కూడా చూపెడతాను, ఏమేమి వాడతాను, అసలు ఎందుకు వాడతాను. చూడండి, ఇవి నా దగ్గర నేను రోజు పీజన్స్కి ఇచ్చే ఫుడ్ అనమాట. అందులో ఏమన్నా చూడండి, సజ్జలు, జొన్నలు, పెసళ్ళు, బియ్యం కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు మంచినీళ్ళు కూడా వేస్తాను అనమాట. మంచినీళ్ళు అంటే తెలుసు ఫ్రెండ్స్. ఎక్కువ బ్రీడింగ్లో ఉన్న పీజన్స్కి అయితే ఎక్కువ పెసళ్ళే పెట్టాలి మనం. పెసళ్ళు పెడితేనే ఆ పీజన్స్కి అనేది కొంచెం బ్రీడింగ్ హార్మోన్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. పెసలు నాకు కూడా తెలియదు అనమాట. ఫస్ట్లో చాలా లాస్ అయ్యాను, కానీ ఒక అన్న చెప్పిండు నాకు, ఆ పేరు చెప్పను కానీ ఒక అన్న పెసలు పెట్టి తమ్ముడు బ్రీడింగ్ అయితే అనేది నేను చెప్తే పెసలు వాడినా, బాగానే రిజల్ట్ వచ్చినాయి. కింద ఉన్న మీరు ఫస్ట్ నాకు చూపెట్టిన బేబీస్ మీద ఉన్న ఆ బ్లాక్ పీజన్ కూడా పెసలు పెడితేనే బ్రీడింగ్ అయింది. అంత ముందు అసలు నా దగ్గర బ్రీడింగే కాలేదు. అందువల్ల వీటికి కూడా ఇప్పుడు పెసళ్ళు పెడుతున్నాను. మీరు కూడా పెసళ్ళు ఎక్కువ ఫస్ట్ తేంగానే 1 వీక్ పెసళ్ళే ఎక్కువ పెట్టండి ఫ్రెండ్స్. పెసళ్ళు ఎంత ఎక్కువ పెడితే అంత మంచి బ్రీడింగ్ అనమాట మీకు. నేను కూడా ఫస్ట్లో పెసళ్ళే మరిన్ని పెట్టాను. ఇప్పుడు మిక్స్డ్ ఫుడ్ ఇస్తున్నాను అనమాట.
ఫీడింగ్ సెటప్ చేస్తున్నాను. అప్పుడప్పుడు 1 వీక్ ఒకసారి బయట తీయండి. అప్పుడప్పుడు ఒక లవంగ మొగ్గ తెలుసు ఫ్రెండ్స్, లవంగ మొగ్గ వేయండి. అవి ఆటోమేటిక్గా బ్రీడింగ్ అవుతాయి. లవంగ మొగ్గ వేయండి. అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్